వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇవాళ మనం రుచికరమైన టొమాటో చట్నీ తయారు చేసుకోబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఉప్మా కానివ్వండి, వడ కానివ్వండి, లేదా అన్నం చపాతీలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టొమాటో చట్నీ ఇది. టొమాటో చట్నీ తయారు చేయడం కోసం ఇక్కడ నేను గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ వేడి చేసుకుని అందులో 1/4 కప్పు వేరుశనగలు తీసుకుని రోస్ట్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకుంటున్నాను. పప్పు మాడిపోకుండా చూసుకోండి. దోరగా వేగిన వీటిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 7 నుంచి 9 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. ఈ ఆనియన్ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకుంటే చాలు. అందువల్ల ఉల్లిపాయ పచ్చివాసన పోయి మంచి రుచినిస్తాయి. ఇలా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఇందులో 6 నుంచి 8 ఎండుమిరపకాయలు, 5 నుంచి 6 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ కలర్స్ కోసం వేస్తున్నాను. వీటి వల్ల చట్నీకి మంచి కలర్ వస్తుంది, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కారం ఎంత కావాలి అన్నది మన టేస్ట్ని బట్టి ఎండుమిరపకాయలు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసిన ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉండవు కాబట్టి ఈ మోతాదులో తీసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక నిమ్మకాయ సైజ్ చింతపండును వేసుకుంటున్నాను. ఆయిల్లో ఇలా ఎండుమిరప చింతపండు వేయించడం వల్ల చట్నీకి మంచి రుచి వస్తుంది. ఇలా చూసారా, మనకు కావాల్సిన విధంగా అన్ని చింతపండు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి అంతా మనకు కావాల్సిన విధంగా దోరగా కుక్ అయిపోయాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టొమాటోస్ని వేసుకుంటున్నాను. తర్వాత రుచికి తగినంత విధంగా ఉప్పును వేసుకుంటున్నాను. ఇలా టొమాటోస్తో సాల్ట్ యాడ్ చేయడం వల్ల టొమాటోస్ తొందరగా మెత్తపడతాయి. అన్నీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటోస్ని మెత్తగా అయ్యే విధంగా చేయడం కోసం వీటిని మూత పెట్టి వండుకుందాం. మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వండుకుందాం. ఇక్కడ నేను దగ్గరగా 2 నిమిషాలు కుక్ చేసుకున్నాను. మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, మనకు కావాల్సిన విధంగా పర్ఫెక్ట్గా టొమాటోస్ సాఫ్ట్గా తయారయ్యాయి. సాల్ట్ యాడ్ చేసాం కదా, అందువల్ల తొందరగా కూడా కుక్ అయిపోయాయి. మూత తీసిన తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చక్కగా కుక్ అయిన ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాం. ఇవి చల్లారేలోపు ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి దూరగా ఫ్రై చేసుకుందాం. ఈ నువ్వులు వేయడం వల్ల ఈ టొమాటో చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. నువ్వుల వాడకం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు వేసుకుందాం. తర్వాత దూరగా వేయించుకున్న నువ్వులను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. సో ఇవి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే జార్లో వీటితో కలిపి చల్లార్చి రెడీ చేసి పెట్టుకున్న టొమాటో మిశ్రమాన్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. సో చూసారా, గ్రైండ్ చేసిన తర్వాత చట్నీ ఇలా తయారైంది. గ్రైండ్ చేసిన తర్వాత మంచి కలర్ కూడా వచ్చింది. దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి దీని టేస్ట్ ఇంకా పెంచడం కోసం దీన్ని తాలింపు పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించుకుని ఒక తాలింపు పాన్ పెట్టుకుని వేడి చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచినవి, కొన్ని కరివేపాకులు వేసుకుని కొన్ని సెకండ్ల పాటు దూరగా వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో చట్నీకి ఈ తాలింపుని యాడ్ చేసుకుందాం. సో రుచిగా ఉండే టొమాటో చట్నీ తయారైపోయింది. ఒక చిన్న మాట, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.